First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాము అన్నిట్లో, లైక్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటున్నాం, ఎస్ఐపి అంటున్నాం, ఈక్విటీ ఫండ్స్ అంటున్నాము. క్రిప్టోలో ఇండియన్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? అసలు క్రిప్టో జోలికి మనం వెళ్తే మనకి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది? అంటే రేట్స్ హైగా ఉన్నప్పుడు ప్రాఫిట్స్ వస్తాయా, ఒక్కసారి లాస్ అవుతామా? ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆంఫై రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఇంకా సీనియర్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు సార్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, థ్యాంక్ యూ. అండ్ వాట్ ఈస్ దిస్ క్రిప్టో కరెన్సీ, అసలు ఏంటి? అండ్ అసలు అందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్ జోన్లో ఉంటామా? కొత్తగా వచ్చేవాళ్ళు క్రిప్టో జోన్కి అసలు వెళ్ళొచ్చా? చూద్దాం. అసలు ఎవరు ఇన్వెంట్ చేశారు, అసలు ఎప్పుడు వచ్చింది ఇది, మన వాళ్ళు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, ఏమైనా లీగాలిటీ ఉందా, ఏదైనా స్టాట్యూట్ ఉందా? మన దగ్గర ఏం లేదు. పార్లమెంట్లో బిల్ పాస్ అయిన తర్వాతే, ఎక్స్చేంజ్లోకి వచ్చిన తర్వాత, ఎన్ఎస్సి బిఎస్సిలోకి వచ్చిన తర్వాతే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు కదా, ఏ దేశంలో ఉంటారో కూడా తెలియదు, ఎవరిని అడుగుతాం? అది డబ్బులు వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, పోయినప్పుడే కదా క్వశ్చన్. ఇబ్బంది పడేది అక్కడే కదా. బల్క్ అమౌంట్ పోగొట్టుకుంటే ఇంకా అసలు అది ఎవరికి చెప్పలేని పరిస్థితి. పడుతున్నప్పుడు అసలు బయటకు వచ్చే పరిస్థితి లేదు, కొనేవాళ్ళు ఉండరు, పెరుగుతున్నప్పుడు ఏమో అమ్మేవాళ్ళు ఉండరు. డిఫరెంట్గా ఉంటుంది. అంటే కంట్రోల్స్ ఏమి ఉండవు. పైనుంచి శీతకం నుండి వాచ్ చేస్తూ వాచ్ డాగ్ అనేది ఒకటి ఉండాలి. ఉన్నప్పుడు వాటికి ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ అటైనా ఇటైనా అలాంటివి ఉండకుండా, ఇన్వెస్టర్ సేఫ్గా ఉన్నప్పుడు, దాంట్లో గ్రోత్ ఉంది అనుకున్నప్పుడు అలాంటి వాటిలో పెట్టుకుంటేనే బెస్ట్. మన దగ్గర ఎన్ఎస్సి కానీ బిఎస్సిలో కానీ వచ్చిన తర్వాత, లిస్ట్ అయిన తర్వాత చేయటం, పార్లమెంట్లో బిల్ అయిన తర్వాతనే చెయ్యాలి. అప్పుడు దాకా దయచేసి దాన్ని టచ్ కూడా చెయ్యొద్దు. ఎందుకంటే ఒకవేళ మీరు చేద్దాం అనుకుంటే, మనకి ఎక్కడన్నా ఈక్విటీలో కానీ గోల్డ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ని తీసుకొచ్చి దాంట్లో చేయండి, పర్వాలేదు. ఒక 5,000, 10,000, 15,000 ఎంత ప్రాఫిట్ వచ్చినా మీకు ఆ ప్రాఫిట్ని రిస్క్ చేయండి. సో అది చేయటం బెస్ట్. ఒకవేళ ఇది నాకు పోయినా పర్వాలేదు, ఈ 25,000, 10,000 నాకు పోయినా పర్వాలేదు అన్న అమౌంట్ తీసుకెళ్ళి దాంట్లో పెట్టండి. ట్రయల్స్ అనేది ఇట్లాంటి వాటిల్లో ఇలానే వేయాలి. ఎక్కువ పెట్టామో మొత్తం పోద్ది. సో ఎక్కువ రిస్క్ మన బాగా వస్తుంది. ఏమో ట్రంప్ రాగానే అసలు బిట్ కాయిన్ తెగ పెరిగిపోయింది, ₹1,00,000 అయిపోయింది, 50,000 పెడితే 50,000 వచ్చేస్తుంది. అట్లా అనుకోవద్దు. ఎందుకంటే ఓవర్ నైట్లో డబ్బులు రావు, వచ్చినా లాంగ్ రన్లో మన దగ్గర నిలబడవు. స్టాండర్డ్గా పెరిగినాయి ఎప్పుడైనా హ్యాపీగా ఉంటుంది. షుగర్లు, బ్లడ్లు రాకుండా ఉంటాయి, బ్లడ్ షుగర్ ఇట్లాంటివి రాకుండా ఉంటాయి, బీపీలు రాకుండా ఉంటాయి. ఎప్పుడైనా సరే మనకి స్టాండర్డ్గా స్టెప్ బై స్టెప్ వెళ్ళటమే బెస్ట్. స్టాగర్డ్ మేనర్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం బెస్ట్. చిన్నగా మనకు వచ్చిన ప్రాఫిట్ కొంత అమౌంట్ పోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు దీంట్లో పెట్టుకోవచ్చు. అసలు లేదు అనుకుంటే నేను చెప్పే ప్రకారం అయితే, నా సూచన ప్రకారం అయితే, ఎప్పుడైతే బిల్ పాస్ అయిందో, స్టాట్యూట్ వచ్చిందో అప్పటి నుంచే చేయండి దయచేసి. అప్పుడు దాకా దాన్ని ముట్టుకోవద్దు. సో లేదు మీరు చెప్పింది కాదు, నేను కొంచెం చేసుకుంటానంటే ఈ రకంగా చేయండి, ప్రాఫిట్స్ దాంట్లో పెట్టండి. ఎందుకంటే ఇదివరకు ఏం చేశారు, రూపీస్, గోల్డ్, ఆయిల్ ఇట్లా ఇదివరకు అవి ఉండేవి. తర్వాత 2006లో బిట్ కాయిన్ వచ్చింది. బిట్ కాయిన్లో అది పాపులర్ అయింది. అసలు యాక్చువల్లీ ఇది 1970 నుంచి స్టార్ట్ అయింది. ఎవరు, డేవిడ్ షామ్ అనే ఆయన ప్రోగ్రామ్ రాసి, దాని ప్రకారం C++ కంప్యూటర్ ప్రోగ్రామ్ రాసి దాని ప్రకారం చేసిన తర్వాత కొంతమందిని యాడ్ చేసుకున్న తర్వాత, అంటే గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండాలి అనే ఉద్దేశంతో కొంత స్టార్ట్ చేశారు అది. ఎందుకంటే డబ్బు అనేది గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలి. వాళ్ళు ఎందుకంటే ఇదివరకు రాజులు అనే వాళ్ళు కరెక్ట్గా చేయలేదు, సో అంటే భ్రష్టాచారం చేశారు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఇది వస్తే డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి ఇట్లా చేయొచ్చు అనే ఉద్దేశంతో పెట్టిన తర్వాత ఆ ప్రోగ్రామ్ అంత సక్సెస్ కాలేదు. సో అది C++ ప్రోగ్రామ్ రాసింది సక్సెస్ కాలేదు, దాన్ని సక్సెస్ చేయలేకపోయారు. సో అక్కడతో ఆగిపోయింది. తర్వాత ఏమైంది, చిన్నగా శ్యామ్ అనే ఆయన డిజీ క్యాష్ 1980లో బిట్ కాయిన్ ఒకటి వచ్చింది. తర్వాత వేదాయ్ అనే బీ క్యాష్ అంటారు. ఇట్లా డిఫరెంట్ చాలా ఉన్నాయి. కుక్కలో, నక్కలో, ఇటు ఎవరు పడితే వాళ్ళ పేర్లు పెట్టుకొని ఏదో చాలా డిజిటల్ ఇది బిట్ కాయిన్స్ చాలా వచ్చేసినాయి. సో ఒక తరీక్ అంటూ లేదు. డిఫరెంట్ ఎవరు ప్రోగ్రామ్ రాసుకుంటే వాళ్ళ ప్రోగ్రామ్ దాన్ని బట్టే ఇది చేసుకుంటూ వచ్చారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే
ఇప్పుడు ఏదన్నా మన ఒక రూపాయి ఉంటే ఆ రూపాయి మీద ఒక కరెన్సీ నెంబర్ ఉంటుంది. ఇది డూప్లికేట్ అని ఎలా తెలుస్తుంది? ఈ నెంబర్ మళ్ళీ రొటేట్ వస్తే ఓ నెంబర్ ఒకటి ఒక రూపాయి డూప్లికేట్ అని తెలుస్తుంది. సో దీంట్లో ఈ డూప్లికేట్ అని అనుకోండి, ప్రివెంటింగ్ డబుల్ కౌంటింగ్ ప్రాబ్లం అనేది ఎలా తెలుస్తుంది? దానికి బాగా సెంట్రలైజ్ చేసి కంట్రోల్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకున్నారు కానీ కాలేదు. తర్వాత 2006లో సంతోషి నకమోటో అని ఆయన మళ్ళీ రీప్రోగ్రామ్ చేసి దాన్ని సక్సెస్ చేశాడు. వాళ్ళందరికీ మెయిల్స్ కొట్టి, పాత వాళ్ళందరికీ ఉన్నది నేను ఇట్లా చేస్తున్నానని చెప్పి వాళ్ళు కూడా ఇది చేసుకొని మళ్ళీ చర్చలు అన్నీ నడిచి తర్వాత సక్సెస్ అయింది. అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకోవచ్చు ఒక రకంగా. అంటే పీర్ టు పీర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్, అంటే డబుల్ కౌంటింగ్ ప్రాబ్లం సాల్వ్ అయింది ఈ ప్రోగ్రామ్ వల్ల అనేది అప్పుడు బిట్ కాయిన్ బయటకు వచ్చింది. సో ఇది బిట్ కాయిన్ బయటకు వచ్చిన వరుస. సో ఇప్పుడు ఇండియన్స్ అంటే మిగతా యుఎస్లో అందరూ బిట్ కాయిన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు మార్కెట్లో పెట్టిన వాళ్ళు, ఈక్విటీ పెట్టిన వాళ్ళు అందరూ బిట్ కాయిన్ చేస్తున్నారు. మనకు కూడా అవకాశం ఉంది, ఆన్లైన్లో కొంత చేయొచ్చు, కానీ అది నెలకి 10 to 15% ఇస్తుంది అక్కడ. బట్ పడినప్పుడు బాగా పడుతుంది, విపరీతంగా పడుతుంది. పెరిగినప్పుడు ట్రంప్ వచ్చినప్పుడు పెరగడం కూడా అంతే పెరిగింది. సో అంటే కంట్రోల్స్ లేవు కాబట్టి మనకి కంట్రోల్స్ ఉండాలంటే ఒక లీగాలిటీ సిస్టమ్ ఒకటి ఉండి కంట్రోల్ చేస్తూ ఉంటేనే బెస్ట్. అలాంటప్పుడే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఏదైనా గ్రోత్ అనేది ఓవర్ నైట్లో రావాలి, నాకు 1,00,000 పెడితే 2 లక్షలు రావాలి అనుకునేది తప్పు. సో అట్లా ఏది రాదు. ఒకవేళ వచ్చినా అది లాంగ్ రన్లో నిలబడే ఛాన్స్ లేదు. చూసాం కదా, ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తామని చెప్పి ఏం చేశారు, అసలే మోసకం పోయాయి. అట్లాంటివి కాకుండా స్టాండర్డ్గా వెళ్తామే బెస్ట్. అలా రిటర్న్స్ వచ్చినాయే మంచి బెస్ట్, అలాంటి కంపెనీల్లో పెట్టుకోవాలి. సో బిట్ కాయిన్ అనేది ఇప్పట్లో మనం టచ్ చేయకపోవటమే మంచిది. దయచేసి ఇది ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి విజ్ఞాపన. 100% అసలు దానికల్లే చూడొద్దు. మనకి సేఫ్ సైడ్ చాలా ఉన్నాయి కాబట్టి అందులో ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. దాని ప్రకారం వెళ్తేనే ఉత్తమం. దీనికి ఎలాన్ మస్క్ కూడా కామెంట్ చేశాడు. ఆయన ఈయన నకమోటో, అదే మన సంతోషి నకమోటో, ఆయన ఏలియన్ అని ఎప్పటి నుంచో ఉన్నాడని అన్నట్టు ఆయన కూడా కామెంట్ చేశాడు. సో డెఫినెట్గా ఇది ఇట్లాంటివి మనం వినకుండా ఉండి మంచిగా ఇది చేస్తేనే బెస్ట్. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎట్లా వచ్చిందో కరెక్ట్గా ప్రోగ్రామింగ్ ఉందే కాబట్టి కరెక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు దానికి. సో అలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ దాంట్లో మనం గుడ్డిగా దాంట్లో డబ్బులు పెట్టే పరిస్థితి ఉండకూడదు, చేయకూడదు కూడా ఎవరొకళ్ళు, దానికల్లే చూడకూడదు అని ఉద్దేశం. అట్లా ఉండకుండా మామూలుగా మంచి కంపెనీలు, ఈక్విటీలోనే మంచి కంపెనీలు సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్. ఇంకా ఏమన్నా గవర్నమెంట్ ముందుకొచ్చి ఏమన్నా స్టాట్యూట్ మార్చి, బిల్ పెండింగ్లో ఉంది పార్లమెంట్లో, సగం వరకు వచ్చింది కానీ మిగతాది అదర్ అపోనెంట్ పార్టీస్ యాక్సెప్ట్ చేయలేదు. సో అందుకని అందరూ యాక్సెప్ట్ చేసిన తర్వాత బిల్ పాస్ అయినాక ప్రెసిడెంట్ స్టాంప్ వేసిన తర్వాత అప్పుడు కానీ బయటికి రాదు, అప్పుడు కానీ మనకి లిస్ట్ కాదు. ఆ లిస్ట్ అయినప్పుడే కొనండి దయచేసి, అప్పుడు సేఫ్. ఓకే, నిజంగా మనం ఎంతో కష్టపడి సంపాదించింది టెంప్ట్ అవుతాం, కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే హ్యూమన్ టెండెన్సీ ప్రకారం ఎక్కువ రిటర్న్స్ వస్తుందంటే సైకాలజీ అంతే, పెట్టేద్దాం వచ్చేస్తాయి అనిపిస్తుంది. కానీ ఎందుకంటే మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఎక్కడ ఎంటర్ అవుతాం, హైలో ఎంటర్ అవుతాం. మనం అందరు కొంటున్నారని కొంటున్నాం అనుకోండి, మనం ఎక్కడో హైలో ఎంటర్ అవుతాం, దడదల కింద పడుతుంది. సో బై అండ్ రూమర్స్ జనరల్గా కరెక్ట్. రూమర్స్ వచ్చినప్పుడు పడుతుంది కాబట్టి అక్కడ కొనాలి. సెల్ ఆన్ రైజ్ అంటే బాగా పెరిగినప్పుడు అమ్మాలి. మనం ఏం చేస్తాం, పెరిగినప్పుడు కొంటాం, పడినప్పుడు అదే, దానివల్ల మనకు నష్టపోతాం. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మన డబ్బులు ఎలా సేఫ్ సైడ్ ఉంటాయో ఆ విధంగా ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.